కానీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, భగవద్గీత వల్ల జీవితం బాగుపడలేదు అని మాట్లాడారే, సోదరా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భగవద్గీత మీరు చదివారా? నిజంగా చదివారా? మీరు మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టారే ఒక అమాయకులు, వాళ్ళనైనా చదివించారా? వాళ్ళని చదవమని చెప్పారా? భగవద్గీత వైపు అడుగులు వేయించారా? మనం చదవల. నిజంగా నేను కూడా చెప్తున్నాను. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల్లో నాకు తెలిసినయి ఒక 10, 15 ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా భగవద్గీత నాకెప్పుడూ కూడా మార్గదర్శకమయ్యింది. నాకే అంటారా? ఎంతమందికయ్యిందో మీకు తెలుసా? ఆ భగవద్గీతని మీరు కనుక నిజంగా చదివి ఉండున్నట్టయితే, దాన్ని అవగాహన చేసుకొని ఉండున్నట్లయితే, బహుశా మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చేవాళ్ళు కాదేమో. అలాగే ఎదురును కూర్చున్నటువంటి వాళ్ళ చేత కూడా భగవద్గీతను పట్టించి ఉన్నట్లయితే, నిజం చెప్తున్నాను, వాళ్ళు భగవద్గీతను అర్థం చేసుకొని ఉన్నట్లయితే, జీవితాల్ని ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బాగు చేసుకునేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక వర్గాన్నో, లేకపోతే ఒక కులాన్నో, లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళనో ఉత్సాహపరచాలనో, లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు సందర్భానుసారంగా మీరు మాట్లాడితే తప్పు లేదు.